కన్వీనర్కి కొత్తగా 2400 మెడికల్ సీట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే 2400 సీట్లని కన్వీనర్ గారే కేటాయిస్తారు. 2400కి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి. ఇదే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం. ప్రైవేటు కాలేజీల్లో 50% మాత్రమే కన్వీనర్ సీట్లు. ఆ 50% సీట్లలో కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరో చిరు ఉద్యోగి కొడుకుతో సహా ఐఏఎస్ వాళ్ళు కూడా ఫ్రీ సీటు ఉండదు. సంవత్సరానికి 15 నుండి 20 లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి. కాబట్టి సామాన్యుడు ఎవరో కూడా ఈ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో వైద్య విద్య పొందటానికి అర్హత లేదు. కాబట్టి ఇవాళ మేము దీనివల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో సగం సీట్లుగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. అందుకని మేము ఈ పీపీపీ విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, కన్వీనర్ గారే కేటాయించాలి. మెరిట్ ప్రాతిపదికన ఎస్సీ, బీసీ, ఎస్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి, ఫీజులు వసూలు చేయకూడదని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ మేము ఇంకొక ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి